మనం లేకపోయినప్పటికీ ఏమైనా ఆగిపోతాయా అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మనం లేకపోతే ఏమీ ఆగిపో. మనం క్యాంప్ వెళ్ళామనుకోండి, వెళితే ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నం వండుకొని తినడం మానేస్తారా? మనలో అహంకారం, వ్యామోహములు, అహంకారం అనేటువంటివి ఉంటాయి. అహంకారం అంటే నేను లేకపోతే వీళ్ళకి ఇవన్నీ ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎవరు చేయలేరు అనేటువంటిది అహంకారం. నేనే లేకపోతే మిమ్మల్ని ఎవరు పోషించేవారు అన్నట్టు భర్త గారు భార్యతో, భార్య పిల్లలతోనూ నేనే కనుక లేకపోతే మిమ్మల్ని ఎవరినైనా ఇలా పోషించేటువంటిది అన్నట్టు వాడు. అదేమిటిది? వాడికి బుర్రలేదన్నమాట. వాడికి అంటే తాను పెళ్లి చేసుకోవడం వల్ల ఆ పుట్టినటువంటి పిల్లలు, ఆ భార్య ఉండడం వల్ల వాడిని వీడు పోషిస్తున్నట్ట. వీడు పెళ్లి చేసుకోకపోతే మరి వీడు అసలు పుట్టలేదనుకోండి, మరి అమ్మాయికి పెళ్ళవదా? తప్పేమిటిది? లేకపోతే ఒక్కోసారి ఒక ఆవిడ అంటుంది, నన్ను చేసుకోవడం పెట్టి కదా నీకు ఇవన్నీ చేసి పెడుతున్నాను, నన్ను చేసుకోకపోతే ఇంకేమైంది? ఇలాగా అహంకారం పడేటువంటి భార్యాభర్తలు అహంకార పడుతూ ఉంటారు. నన్నే చేసుకుని నేనే కనుక లేకపోతే మీకు ఎవరు చేసి పెడతాను భార్య అనొచ్చు, లేకపోతే నేనే లేకపోతే మేము ఎవరైనా పోషిస్తాను భర్త అనొచ్చు. ఈ రెండు అహంకారము, మోహము, వ్యామోహం, అహంకారం వల్ల అంటూ ఉంటాం మనం. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం లేకపోతే ఏది ఆగదు అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అహంకారం. అదే మనం మాటి గుర్తుపెట్టుకోవాల్సింది.